కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడుతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బాణాసంచా తయారీ కేంద్రంలో మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా 5కి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారని సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. కాకినాడ సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు అంతా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ పేలుడు జరగడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఇంకా కూడా మంటలు అదుపు కాలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు కూడా చేస్తున్నారు. ఈ మంటలో చాలా మంది కార్మికులు కూడా చిక్కుకున్నారు. ఇప్పటికే కొంతమంది మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నట్టుగా అధికారికంగా ఎంతమంది ఇతమిద్దంగా చనిపోయారని ఇంకా అందట్లేదు. ఈ పేలుడు జరిగిన సమయంలో దాదాపు 30 మంది వరకు కూడా మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న అక్కడ పరిసర ప్రాంతాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఆ భారీ విస్ఫోటంతో మొత్తం ఒక భూకంపం వచ్చినట్టుగా కూడా వాళ్ళందరూ కూడా భయభ్రాంతికి గురై చుట్టుపక్కల వాళ్ళు కూడా భయపడే పరిస్థితి కనబడింది. ఇటీవల కాలంలో చూస్తే మొత్తం గోదావరి జిల్లాలో అవ్వచ్చు, ఉత్తరాంధ్ర అవ్వచ్చు, చాలా ప్రాంతాల్లో ఇటువంటి తరహా పేలుడు వల్ల అనేక మంది అమాయకులు కార్మికులు మృతి చెందే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అక్కడ ఎంతమంది మృతి చెందారని చెప్పి అనధికారికంగా 5 నుంచి 8 మంది వరకు కూడా మృతి చెంది ఉండొచ్చని కూడా చెప్తున్నప్పుడు కూడా పరిస్థితి తెలుస్తుంది. ఇప్పుడు కూడా అధికారికంగా అధికారులు ఏం కూడా దీనిపై ఎవరో స్పందించలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం, అందులో చిక్కుకున్న వారిని కూడా రక్షించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం అయితేనే లేకపోతే డిప్యూటీ సీఎం అయితేనే అందరూ కూడా స్పందించడం జరిగింది. మొత్తం గాయాల పాలైన అందరూ కూడా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది కూడా మరో గంటల స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ తరహా పేలుడు కారణంగా అమాయకమైన కార్మికులు మృతి చెందుతున్నారు. ఆ కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడుతుంది. బాణాసంచికి సంబంధించి తగిన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ విధంగా జరుగుతుందని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎన్నిసార్లు ఈ విధంగా సంఘటన జరిగినప్పుడు కూడా వాళ్ళలో మార్పు రావట్లేదు. ఆ బాణాసంచా తయారు చేసే మొత్తం యాజమాన్యం అవ్వచ్చు, లేకపోతే కంపెనీలు అవ్వచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ విధంగా అమాయకమైన ప్రజలు బలైపోతున్నారని చెప్పొచ్చు. యమున, థ్యాంక్ యూ వాసు. సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు శబ్దానికి ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఇక గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి, ఏంటి అప్డేట్స్ దీనిపై? ఏదైతే నేడు సీఎం చంద్రబాబు పర్యటన ఉందో, ఈ పర్యటనలో ఉండగా ఏదైతే కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రం ఏదైతే ఉందో, కేంద్రంలో జరిగిన పేలుడు తీవ్ర ఘటన ఏదైతే ఉందో తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అంటూ సీఎం చంద్రబాబు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరమైన ఘటన. అయితే దీనిపైన ఉన్నత అధికారులందరినీ కూడా మాట్లాడి వెంటనే బాధితులు ఎవరైతే ఉన్నారో అవసరమైన తక్షణ సహాయం అందించాలని చెప్పని అధికారులకు కూడా ఆదేశించారు. దీంతో పాటు సహాయక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పర్యవేక్షించాలని చెప్పని హుటాహుటిన హోంమంత్రి అనితను కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలి అని చెప్పని అధికారులతో పాటు ఆమెను కూడా ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అనిత కూడా దీనిపైన క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ, అదే విధంగా ఈ బాధిత కుటుంబాలను కూడా పరామర్శించేందుకు వెంటనే అక్కడికి వెళ్లేందుకు అయితే సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే పలువురు మృతి చెందినట్లుగా కూడా క్షతగాత్రులు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పని హోంమంత్రి అనిత కూడా అధికారులతో, జిల్లా యంత్రాంగంతో మొత్తం మీద మాట్లాడినట్లుగా అయితే మనకి సమాచారం వస్తుంది. అయితే ఈ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సీఎం చంద్రబాబు
ఏదైతే వేట్లపాలెం పేలుడు ఘటన స్థలాన్ని కూడా హోంమంత్రి వెంటనే బయలుదేరి వెళ్ళి అక్కడి నుంచి ఏదైతే సీఎం చంద్రబాబు పర్యటన ఉందో అక్కడి నుంచి వెంటనే హోంమంత్రి అనిత అక్కడికి బయలుదేరిన పరిస్థితి కూడా మనకి కనబడతా ఉంది. యమున, థ్యాంక్ యూ శ్రీహరి.